మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నా ఓవర్ థింకింగ్ లో పడంగానే ఏమవుతుందంటే 3 జరుగుతాయండి. ఒకటి, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేనేదో ఒక తప్పు చేశా. ఇందాక మీరు అన్నారే సెల్ఫ్ బ్లేమింగ్ అని. దానివల్ల నాకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. నా ఓవర్ థింకింగ్ లో ఉన్న వ్యక్తి మైండ్ లో ఏం నడుస్తుందంటే 3 నడుస్తాయి. ఒకటి, వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు యూజ్లెస్ గా కన్సిడర్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు పవర్లెస్ గా, వర్త్లెస్ గా, ఇడియట్స్ గా చూసుకుంటారు. సెల్ఫ్ బ్లేమింగ్. సెకండ్, సిచ్యువేషనల్ బ్లేమింగ్. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని బ్లేమ్ చేసుకోరు, వాళ్ళు సిచ్యువేషన్స్ ని బ్లేమ్ చేస్తారు. అంటే పరిస్థితులని బ్లేమ్ చేస్తారు. ఇలా జరుగుండకపోతే ఇలా జరుగుండకపోతే అప్పుడు నా లైఫ్ బాగుండేది. పరిస్థితులను బ్లేమ్ చేస్తున్నారు. మూడో కేటగిరీ సెల్ఫ్, సిచ్యువేషన్స్. మూడో కేటగిరీ సొసైటీని బ్లేమ్ చేస్తారు. ఇక్కడ సొసైటీ అంటే అర్థం ఏంటంటే నలుగురు వ్యక్తులు కావచ్చు, ఒక కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే దేవుడు కావచ్చు. వాళ్ళని బ్లేమ్ చేసుకోవట్లా, బయట వ్యక్తులని